బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపైన తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక ముందు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదనే ఆలోచనలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణలో బెనిఫిట్ షోలకు స్వస్తి చెప్పే దిశగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బెనిఫిట్ షోలను రద్దు చేయాలని తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్వాగతించారు. బెనిఫిట్ షోలను రద్దు చేయడం మంచి విషయమన్నారు. పబ్లిక్ ప్లేసుల్లో ఈవెంట్స్ చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అభిమానుల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా టికెట్ రేట్లు పెంచడం సరికాదన్నారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు అందరూ బాధ్యత వహించాలంటున్న నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులైనటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. సార్, ముందుగా చెప్పండి, ప్రస్తుతం మన తెలుగు సినిమాలు అనుకుంటే పాన్ ఇండియా సినిమాలు, దానికి తగ్గట్టుగా ప్రమోషన్స్ ఉన్నాయి కదా, ఎట్లా చేసుకోవాలి ఏంటి? అసలుకి సినిమాలు తీసినాక ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు. ప్రమోషన్కి దానికి సంబంధం ఉంది. ప్రమోషన్ చేసినంత లోపల మనం అంతా అట్లా పిచ్చి పిచ్చిగా వెళ్ళాలని రూల్ ఏం లేదు కదా. ఇవాళ సినిమా చూడకపోతే మనకి ఏమన్నా కంపు మునిగిపోతుందా? ఇంకో చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వాళ్ళని ఫ్యాన్స్, ఇప్పుడు 6-7 ఏళ్ల పిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు? ఎవరెవరో ముఖాలు కూడా గుర్తుపెట్టే వయసు కాదు వాళ్ళది. వాళ్ళు వీళ్ళకి ఫ్యాన్స్ అని చెప్పి తల్లిదండ్రులు ఫ్యాన్స్ అయ్యి ఉంటారు. వాళ్ళ పిల్లలకు కూడా రుద్దేసి వాళ్ళు ఫ్యాన్స్ అనుకుని వాళ్ళు అడిగారు మేము తీసుకెళ్ళామని వీళ్ళు మాట్లాడతాం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఎందుకంటే అభిమానం అనేది దురభిమానంగా మారిపోయింది. అసలు ఈవెంట్లు చెయ్యాలా వద్దు, ఎందుకంటే సోషల్ మీడియా వచ్చినాక ఇప్పుడు చెయ్యిపోయినా అంతే జరుగుతుంది. ఇంట్లో కూర్చొని పెట్టినాడు అదే వైల్డ్ లాగా వెళ్తుంది. వీళ్ళు వెళ్ళి అనవసరంగా వీళ్ళకి చేయటం డబ్బులు అవుతాయి, ప్లస్ రోజు రిస్క్, లైఫ్ రిస్క్ అవుతుంది. ఈ ప్రజల లైఫ్ వీళ్ళకి ఏమవుతుంది? వీళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఆ సంఘటనకు ఎవరు బాధ్యులు అనుకోవాలి సార్? అంటే ఎవరినైనా బాధ్యత చేయొచ్చు. థియేటర్ వాళ్ళ బాధ్యత, వచ్చిన ఆర్టిస్టులది బాధ్యత లేకుండా వీళ్ళని తల్లిదండ్రులది బాధ్యత. ఎందుకు ఫస్ట్ డే చూడకపోతే నేను కొంప మునుగుతుందా? వెళ్ళి ఆ జనాలను తొక్కిసలాట్లా పిల్లల్ని తీసుకెళ్ళి, మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం వెళ్ళొచ్చు. పిల్లల్ని తీసుకెళ్ళి 1000 రూపాయలు టికెట్ పెట్టుకుని వెళ్ళి చూడాల్సినంత అవసరం ఉందా? అంటే నా డబ్బులు నా ఇష్టం అంటే, ప్రాణం నీ డబ్బు, నీ ప్రాణం కాదు కదా. ప్రాణం పోయింది, ఇప్పుడు ఎవరిస్తారు? ప్రస్తుతం చూస్తుంటే మరి పర్మిషన్ ప్రభుత్వం ఇస్తుంది. టికెట్ రేటు పెంచుకొని బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇస్తున్న ప్రభుత్వం, అందుకు తగ్గట్టుగా చర్యలు కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. అలాంటి వేలు ఎందుకు ప్రభుత్వాన్ని కూడా చేయడం? ఎందుకు దానికి ప్రభుత్వానికి టికెట్ రేటుకి సంబంధం ఉంది. టికెట్ రేటుని ప్రొడ్యూసర్ అడుగుతున్నాడు, వాళ్ళు ఇస్తున్నారు. అది అవసరమా లేదా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నాకు కెపాసిటీ ఉందా లేదా? ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, చాలామంది ఇప్పుడు నేను ఈ మాట అన్నానని చెప్పి నీకేంటి పోయే కాలం, మా డబ్బు మేము ఏదైనా పెట్టుకుని వెళ్తాం సినిమాకి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కరెక్ట్, వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం, వెళ్ళకూడదు నేను అంట్లో, వెళ్ళొచ్చు కూడా. రికార్డుల కోసమే పోరాడుతున్నారు. నేను ఆ మధ్య వీడియో పెట్టాను. నేను అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి తేడా. అప్పుడు ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి రేట్లు పెంచనిచ్చేవారు కదా రామారావు నాగేశ్వర గారు. ఇప్పుడు ఆర్టిస్టులు రేట్లు పెరగటం కోసం థియేటర్లో టికెట్ల రేట్లు పెంచుకొని ఆర్టిస్టుల రేట్లు పెరుగుతున్నాయి. ఇటీవల ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత తెలంగాణ మినిస్టర్ కోమటిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక నుంచి బెనిఫిట్ షోలకి, అర్ధరాత్రి షోస్ కానీ పబ్లిక్ ఈవెంట్స్కి సంబంధించి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకూడదు, గట్టిగా నిర్ణయం తీసుకుంటామనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అలా కరెక్ట్ అయితే దానివల్ల వచ్చేది ఏంటి? అదే కరెక్ట్. అసలు ఎందుకు బెనిఫిట్ షోలు, ఎవరి కోసం, ఎవరి బెనిఫిట్ కోసం అనేది తెలియాలి. ముందు బెనిఫిట్ షోలు అంటున్నారు, ప్రీమియర్ షోలు అంటున్నారు. ఓ రోజు ముందు వేసి ఎక్కువ రేట్లు పెట్టి ఏమొస్తుంది? కొన్ని లక్షలు, కొన్ని కోట్లు ఎక్కువ రావచ్చు. బట్ ఇట్లా రాత్రులు నిద్ర లేకుండా చేసుకోవటం, అఫ్కోర్స్ పిల్లలు వీళ్ళకి ఫ్యాన్స్కి ముందు చూడాలనే కోరికలు ఉండొచ్చు. మరి ఫ్యాన్స్కి కోసమే అనుకున్నప్పుడు ఫ్యాన్స్కి తక్కువ రేటుకి ఇవ్వచ్చుగా, ఫ్రీగా సినిమా చూపించవచ్చుగా, ప్రీమియర్ షో వేసి ఫ్రీగా చూపించవచ్చుగా. ఇప్పుడు ఈ పుష్పకి గతంలో దేవరకి ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇక వచ్చే కొత్త సంవత్సరంలో 3 పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. గేమ్ చేంజరు, ఆ తర్వాత డాగ్ మహారాజు, ఆ తర్వాత మరొకటి సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు కూడా పెద్ద స్టార్స్ సినిమాలే.
ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగిందంటే భవిష్యత్తులో జరగబోయే ఆ సినిమాల పైన ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎఫెక్ట్ ఏముండదు. ఈ సినిమా రేట్ పెట్టారు, ఒక సినిమాకి 1000 రూపాయలు 2000 పెడుతున్నారు. 1000 రూపాయలు ఆ అభిమాని పెట్టగలరా? ఆ అభిమాని తల్లిదండ్రులు భరించగలరా? వాళ్ళు ఎన్ని రోజులు, కొంతమంది పస్తులుండి 4 రోజులు 5 రోజులు పస్తుండి ఆ డబ్బులు తీసుకెళ్ళి దీంట్లో పెట్టుకునే వాళ్ళు ఉంటున్నారు. సో ఇవన్నీ మనం ఆలోచిస్తే పాపం వాళ్ళని చూస్తే జాలేస్తుంది. కానీ వాళ్ళ అభిమానం అటువంటిది. వాళ్ళ అభిమానాన్ని మనం తప్పుపడదామా? లేకపోతే వాళ్ళ అభిమానాన్ని ఎక్స్ప్లోయిట్ చేస్తున్న వీళ్ళని తప్పుపడదామా? లేకపోతే మేము ఎక్కువ డబ్బులు పెట్టాం కాబట్టి మా డబ్బులు రావాలనుకునే వాళ్ళ? ఫైనల్గా చెప్పండి సార్, ఇక ఫ్యూచర్లో బెనిఫిట్ షోలు రద్దు చేయమంటారా, లేకపోతే ఒకవేళ బెనిఫిట్ షోలు ఎలాంటి పెట్టినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటారు? అంటే బెనిఫిట్ షో అంటే ఏదో ఒక షో వేస్తారు. బెనిఫిట్ మొత్తం భారతదేశం అంతా బెనిఫిట్ షోలు వేయటం, అవి ఎవరికి బెనిఫిట్ చేస్తారు అది ముందు తేల్చాలి. అసలు బెనిఫిట్ షో ఇంతకు ముందు దేనికి, ఆ కంటెంట్ ఏంటి, ఎవరికి ఇస్తారు అనేది ఉండేది. ఇప్పుడు బెనిఫిట్ షో అంటలేదు, ప్రీమియర్ అంటున్నారు. ప్రీమియర్ అంటే ఎక్కువ రేటు పెట్టి అమ్ముకోవచ్చు, ప్రీమియర్గా చేసుకుని అమ్ముతున్నారు. ఇది ప్రీమియర్ షోనా బెనిఫిట్ షోనా కూడా క్లారిటీ లేదు. ఇది బెనిఫిట్ షోలు అయితే పెద్ద సినిమాలు ఏదైనా సరే బెనిఫిట్ షోలకి మాత్రం పర్మిషన్ ఇవ్వకూడదని, అలా ఉండబట్టే ఇలాంటి ఇబ్బందులకైన పరిస్థితులు వస్తున్నాయని చెప్తున్నారు. దాంతోపాటు ఈవెంట్లు చేస్తున్నప్పుడు మాత్రం పోలీసులు చాలా పకడ్బందీగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుందంటున్నారు. ఇందులో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలని చెప్తున్నారు. ఇండస్ట్రీ నుంచి, దాంతోపాటు సినిమా యాజమాన్య థియేటర్లకు సంబంధించి పోలీసుల నుంచి అందరూ సమన్వయం చేసుకుని పోతేనే ఏదైనా సరే సమస్య పరిష్కారం కూడా అవుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ పాషతో వెంకట్, NTV.